ఆరిజిన్ OS 7 ఎప్పుడు వస్తుంది, వస్తే ఏమేమి డివైజెస్కి వస్తుంది, డివైజెస్కి వచ్చిన తర్వాత ఏమేమి కొత్త ఫీచర్లు వస్తాయి, కొత్త ఫీచర్లు వచ్చినాక అవి కూడా బాగా పనిచేస్తాయి లేదా, ఇంతకీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆరిజిన్ OS 7, ఇవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు రఘు టెక్ తెలుగు. కొత్తగా చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్నాలజీకి సంబంధించిన మంచి మంచి విషయాలన్నీ మన ఛానల్లో కవర్ చేస్తూ ఉంటాం. సో ఆరిజిన్ OS 7 గురించి మాట్లాడుకోవాలంటే అఫీషియల్ ఐక్యూ పేజ్లో పోస్ట్ చేసినారనమాట. ఐక్యూ కమ్యూనిటీ తరపు నుంచి లిస్ట్ ఆఫ్ ఐక్యూ డివైజెస్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ గెట్టింగ్ ఆరిజిన్ OS 7 అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరిజిన్ OS 7 లో ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమన్నా ఉందంటే స్మార్టర్ AI ఎక్స్పీరియన్స్ అంట. ఇప్పుడు మామూలుగా AI ఫీచర్స్ నోట్ ప్యాడ్లో కానీ ఇంకా వేరే వేరే దగ్గర రకరకాల AI ఫీచర్స్ ఉన్నాయి కదా, ఆరిజిన్ OS 6లో అవే ఇంకా ఇంప్రూవ్ చేస్తారనేది చెప్తున్నారు. దీంట్లో ఏమేమి కీ ఫీచర్స్ ఉన్నాయని చూసుకుంటే స్మార్టర్ వాయిస్ అసిస్టెంట్, ఎన్హాన్స్డ్ ప్రొడక్టివిటీ టూల్స్, ఇంటెలిజెంట్ బ్యాటరీ మేనేజ్మెంట్, బెటర్ ఆన్ డివైస్ ప్రాసెసింగ్ అయితే ఇంప్రూవ్ అయితే చేస్తారన్నట్టు చెప్తున్నారు ఐక్యూ కమ్యూనిటీలో. సో సెకండ్ చూసుకున్నట్లయితే స్మూత్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా ఆరిజిన్ OS 6లో ఎంత దారుణంగా లాగ్ అవుతుందో, మన కెమెరా క్వాలిటీలు కానీ వేరేటివి కానీ వగేరా అన్నీ చాలా దారుణంగా అయితే తగ్గిపోయినాయి. నా మొబైల్ పర్ఫార్మెన్స్ అయితే ఘోరంగా తగ్గిపోయింది. చూస్తున్నారు కదా, ఐక్యూ నియో 10R అయితే వాడుతున్నాను నేను. ఇదే నా ప్రైమరీ ఫోను. ఇదే ఎక్కడ పోయినా బయటికి తీసుకుపోతా ఇంకా ఏమైనా సరే అన్నిటికీ. కానీ ఫోటోలు తీసుకుందామన్నా వీడియోలు తీసుకుందామన్నా చాలా దారుణంగా ఉంది నా ఎక్స్పీరియన్స్ మాత్రం. ఏం చేస్తాం గైస్, ఒకసారి అప్డేట్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ పోలేము. ఆరిజిన్ OS 7లో అయినా వీళ్ళు బాగా ఆప్టిమైజ్ చేసి కొంచెమన్నా బెటర్గా తీసుకొస్తారని నమ్ముదాం. వీళ్ళు పర్ఫార్మెన్స్ సెక్షన్లో ఏమేమి ఇంప్రూవ్ అవుతాయి అంటున్నారంటే ఫాస్టర్ యాప్ లాంచెస్ అనమాట. ఒక క్లిక్ చేసినే లాంచ్ అవుతాయి. మామూలుగా మనం ఆరిజిన్ OS చైనాలో ఉన్నప్పుడు ఆడ మనకి ఫోన్లలో ఓపెన్ చేసి చూపిస్తుంటారు ఎంత ఫాస్ట్గా అవుతాయి. కానీ మన ఇండియాకి వచ్చే లోపల అన్నీ సగం అయిపోతాయి. మన ఇండియాలో అంత బాగా పనిచేయవు ఎందుకో. సో ఆ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే తెస్తామని ప్రామిస్ అయితే చేస్తున్నారు వీళ్ళు. బెటర్ ర్యామ్ మేనేజ్మెంట్ అంట. ఏం ర్యామ్ మేనేజ్మెంట్, ఇప్పుడు నాది 8GB వేరియంట్. 8GB వేరియంట్లో 6GB ఇదే తినేస్తుంది. ఏంది ఆరిజిన్ OS తినేస్తుంది. మిగతా 2GBలో నేనేది వాడుకునేది. గేమ్ ఓపెన్ చేస్తే గేమ్ సరిగ్గా లోడ్ కాదు, ఊకే ల్యాగ్ అవుతుంది. ఊకే మళ్ళా నేను ఈ ఫోన్ కొనుక్కునేదే మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి కొనుక్కున్నా. బ్యాటరీ కూడా చాలా దారుణంగా వస్తుంది. ఏం బ్యాటరీ మేనేజ్మెంట్ చేస్తారో ఏమో వీళ్ళు అయితే. మళ్ళీ ఇంప్రూవ్డ్ గేమింగ్ స్టెబిలిటీ అంట, మొక్క ఇంప్రూవ్ చేస్తారు. ఇప్పటికే చాలా దారుణంగా ఉంది. దీనికి ముందు ఫంటాచ్ OSలోనే బాగుండే. ఇంకా నెంబర్ 3 Android 17 అప్డేట్స్ అనమాట. దీంట్లో కూడా అదే చెప్తున్నారు. Android 17 బ్రింగ్స్ స్ట్రాంగర్ ప్రైవసీ కంట్రోల్స్, బెటర్ పవర్ ఎఫిషియన్సీ, ఎన్హాన్స్డ్ మల్టీ టాస్కింగ్, మోర్ AI ఇంటిగ్రేషన్స్ అంట. చూద్దాం AI అని చెప్పేసి మనకి ప్రైవసీ లేకుండా చేస్తున్నారు. AI ఉంటే ఇంకా మొత్తం మన డివైస్ మొత్తం AI ఉంటే మనకి ఇంకా పర్సనల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ లవర్ ఉన్నారు, లేకుంటే మీరు మీ ఫ్యామిలీ ఉన్నారు, ఏమైనా ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు, అవన్నీ AI చూసి AIని ట్రైన్ చేసుకోవడానికి వాళ్ళు వాడతారనమాట. ఇదైతే నాకు నచ్చలే అసలు. AI అనేది ఒక యాప్లా ఉండాలి అంతే. మన ఆన్ డివైజ్లోకి వచ్చేసి మనల్ని ఎంత గెలికేయకూడదు. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి కింద. నెంబర్ 4 విజువల్ రిఫైన్మెంట్స్ అనమాట. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్స్పెక్టెడ్ ఇంప్రూవ్మెంట్స్ ఇంక్లూడ్ స్మూతర్ యానిమేషన్స్, రిఫైన్డ్ UI ఎలిమెంట్స్, బెటర్ లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ అంట. కస్టమైజేషన్ అయితే ఒప్పుకోవచ్చు. ఆరిజిన్ 6లో కస్టమైజేషన్ బాగుంది, 7లో ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను నేను. మోర్ పాలిష్డ్ సిస్టమ్ ట్రాన్సిషన్స్, స్మాల్ విజువల్ చేంజెస్ ఆఫ్టర్ మేక్ డైలీ యూసేజ్ ఫీల్ సిగ్నిఫికెంట్లీ మోర్ ప్రీమియం అంట. చూద్దాం. దీంట్లో ఇప్పుడు ఎలిజిబుల్ డివైజెస్ గురించి మాట్లాడుకుందాం. ఎలిజిబుల్ డివైజెస్ వచ్చేసి ఐక్యూ 15 సిరీస్, ఐక్యూ 13 సిరీస్, ఐక్యూ 12 సిరీస్, ఐక్యూ నియో 10 సిరీస్, ఐక్యూ నియో 9 ప్రో, మళ్ళీ నియో 9 సపోర్ట్ చేయదు, నియో 9 ప్రో ఒకటే. తర్వాత ఐక్యూ Z11X, ఐక్యూ Z10 సిరీస్ అనమాట. దీంట్లో ఇప్పుడు రోల్అవుట్ ఎప్పుడు అవుతుందో మాట్లాడుకునే ముందర ఇంకా లిస్ట్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి. అవన్నీ మీకు స్క్రీన్ మీద వేస్తా చూడండి. దాంట్లో కొన్ని చదువుతాను చూడండి. వివోలో వచ్చేసి వివో X సిరీసు, తర్వాత వివో X సిరీస్, తర్వాత వివో S సిరీస్లో S60 ప్రో మినీ, తర్వాత S60, తర్వాత X Fold 2, తర్వాత వివో ప్యాడ్ 6 ప్రో, తర్వాత ప్యాడ్ 5 ప్రో, ప్యాడ్ 5e, తర్వాత S20 ప్రో, S30, S20 అన్నీ ఇవే ఉన్నాయి. తర్వాత వివో Y సిరీస్లో చూసుకుంటే దాదాపు అన్నిటికైతే వస్తుంది, పాత ఫోన్లకు తప్ప.
తర్వాత వివో T4 సిరీస్ కూడా వస్తుంది. ఐక్యూలో చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడే చదివినా కదా, ఐక్యూ 11 సిరీస్, 13 సిరీస్, 12 సిరీస్ అన్ని సిరీస్లోకి వస్తుంది. ఐక్యూ నియో 9 Pro కంటే ముందర వచ్చిన దానికి రాదు, కానీ నియో 9 Pro తర్వాత వచ్చిన ప్రతి ఒక్క డివైస్కి అన్నిటికి వచ్చేస్తుంది ఐక్యూలో. ఇప్పుడు రోల్అవుట్ టైం చూసుకుంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, డెవలపర్ ప్రివ్యూ టెస్టింగ్ హ్యాస్ బీన్ బిగన్ ఆన్ ఫ్లాగ్షిప్ డివైజెస్. స్టేబుల్ Arjun OS 7 బేస్డ్ ఆన్ Android 17 ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు స్టార్ట్ రోలింగ్ అవుట్ అంట. అప్పుడే రోలింగ్ అవుట్ చేస్తారా ఏమో, ఎవరి తెలుసు. రోలింగ్ అవుట్ చేసినా చేస్తారు, ఎందుకంటే Arjun OS 6 అంత దారుణంగా ఉంది కాబట్టి. Arjun OS 7 isn't just another version update. It's expected to bring faster performance, smarter AI features, better battery life, refined visuals, stronger privacy if Vivo and iQOO execute it well. Arjun OS 7 could be most polished software experience yet అంట. Vivo, iQOO ఇద్దరు కలిసి ఖచ్చితంగా దాన్ని బాగా ఆప్టిమైజ్ చేస్తే బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం వాళ్ళు ఏమాత్రం ఆప్టిమైజ్ చేస్తారో. నాకైతే ఫంటచ్ OS 14, 15 అవే బాగా నచ్చింది, ఎందుకంటే నా వల్ల కాదు భయ్య ఈ ల్యాగ్. యాప్ ఓపెన్ చేసిన ల్యాగు, యాప్ క్లోజ్ చేసిన ల్యాగు, మధ్య స్టక్ అయిపోతుంది. కొన్నిసార్లు నెట్వర్క్ కాదు, కొన్నిసార్లు బ్యాటరీ అవుతుంది. మళ్ళీ ఏంది 1080 పిక్సెల్లో పెట్టుకుంటా నేను. 2K ఫోన్ ఇది, 2K డిస్ప్లే పెట్టి 1080లో పెట్టుకుంటా. మళ్ళీ 1080లో పెట్టుకున్నా కూడా 60 Hz పెట్టుకోవాలా, 120 Hz పెట్టుకున్నాం అనుకో, ఇంకా అయిపోయి బ్యాటరీ ట్రైన్ నీళ్ళు తాగినట్టు తాగేస్తుంది. ఇంత పంచాయతీ ఎందుకురా, నేను మంచిగా ఆప్టిమైజ్ చేయండి, మాకు ఫీచర్లు వద్దు ఏమొద్దు, సాఫ్ట్వేర్ బాగుంటే చాలు. ఇంకా ఐఫోన్లో చూసుకోండి, మీకు ఫీచర్లు ఏమన్నా ఉంటాయా? ఏముండవు. బెటర్ యువో ఎక్స్పీరియన్స్ అంతే. ఆండ్రాయిడ్తో పోల్చుకుంటే అది 10-15 ఏళ్ళు వెనకలో నడుస్తుంటుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు నా దగ్గర ఉండేది కూడా iPhone 15 Pro Max అనమాట, దాంతో వీడియో షూట్ చేస్తున్నా. ఐఫోన్లో మనకి బెటర్ యువో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కెమెరా బాగుంటుంది. ఇప్పుడు Arjun OS 6 చూసుకుంటే యువో ఎక్స్పీరియన్స్ బొంగ, అంత చీప్ లుక్ ఉంది. తర్వాత కెమెరాలు కూడా ఆడిగాడిగే పనిచేస్తున్నాయి. బ్రో మీ దగ్గర బెటర్ డివైస్ ఉంటే మీకు బాగానే ఉంటుంది లేండి. అంటే మీ దగ్గర పెద్దవి ఒక 40K అబవ్ మొబైల్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో బాగానే ఉంటుంది. 40K అబవ్ చాలా తక్కువ మంది దగ్గరనే ఉంటాయి. అందరి దగ్గర ఇవే 20K to 40K లోపలనే ఉంటాయి అందరి కాడ ఇవే. iQOO Neo 10, Neo 10R, తర్వాత ఇట్లాంటివి ఫోన్లన్నీ ఉంటాయి. తర్వాత iQOO 11, 12, 13, 14 ఇలాంటి సిరీస్లు కొనుక్కునే వాళ్ళంతా బాగా డబ్బులు ఉంటాయి. మీకోసం కాదు బ్రో ఇది, మీరు కొత్త ఫోన్లు అయినా కొనుక్కుంటారు, కానీ బడ్జెట్ యూజర్స్ మాత్రం అట్లా మార్చలేరు కదా ఫోన్, సో వాళ్ళకి బాగోదు ఇది. ఇప్పుడు iQOO Neo 10Rలో చూసుకుంటే ఇప్పుడు 2 OSలు అయిపోయి 3వ OS ఇది. iQOO Neo 10Rలో ఫంటచ్ OS 14 ఉండే, 14 నుంచి 15కి అప్గ్రేడ్ చేసినారు. 15 నుంచి ఇప్పుడు Arjun OS 6కి వేసినారు. ఇప్పుడు Arjun 6 నుంచి Arjun OS 7కి ఇస్తారు. ఇంకా 7 ఫైనల్ అనమాట, ఎందుకంటే 3+4 years ఏమో అనుకుంటా దీనిది సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చేది. మేబీ లాస్ట్ అయ్యి ఉండొచ్చు ఇదే Arjun OS 7. ఇది వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఏమి రావు దీనికి. సో వచ్చిన దాన్ని చూసుకోవాలా, బాగుంటే బాగుంటుంది, బాగాలేకుంటే బాగుండదు, అంతే. సో దీని మీద మీ ఉద్దేశం ఏంటి? మీరు Arjun OS 7 అప్డేట్ వస్తే అప్డేట్ చేసుకుంటారా లేదో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ఖచ్చితంగా అందరి కామెంట్స్ చూసి అందరికి రిప్లై ఇస్తాను. దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. ఉంటాను. జై హింద్.